దొంగతనము అవ్వట్లేదంట. అంటే మనిషి జీవితాల్లో ఉన్న ఒక అపోహ ఏంటిదంటే, మనుషులు చూస్తుంటే భయపడుతున్నారు కానీ దేవుడు చూస్తున్నారనే భయం వారి జీవితాల్లో లేదు. కానీ ఈరోజు నేను చెప్పే మాట, దేవుడు మన జీవితాల్లో మన పాపాన్నే కాదు, మన బాధని, మన కష్టాన్ని, మన జీవితంలో కరుగుతున్న ప్రతి కృంగుదలను కూడా దేవుడు చూస్తున్నారు అనేది మనం గ్రహించాం. నేను ఎందుకు ఈ మాట ఇంత బలంగా అంటున్నానంటే, మన జీవితాల్లో కొన్ని మార్లు మనము అవగాహన లేకుండా, మనము ఆ మబ్బు నుంచి లెగకుండా, నిద్ర నుంచి లెగకుండా మన జీవితాన్ని ముందు కొనసాగించేస్తుంటాం. మనల్ని మనం ఒక కంప్లసెన్సీలో పెట్టేసుకుంటాం. మనము సమర్థించేసుకొని అది తప్పైనా సరేనా పర్వాలేదు, నేను చేశాను, నేను అన్నాను కాబట్టి అది కరెక్ట్ అనే విధంగా మనం బ్రతుకుతుంటాం. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని మీరు చూస్తే ఒక వ్యక్తి అక్కడ తడున్నప్పుడు ఫోన్ని చూసుకుంటూనే వస్తున్నాడు. ఫోన్ను చూసుకుంటూ వస్తుంటే కింద పడిపోయాడు. పడ్డాడా? కింద పడ్డాడా? లేచాడా? వెళ్ళాడా?